యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? మీ జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించారా? గడిచిన రాత్రి మీ జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడిందా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని కనీసం 3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఏదేమైనా ఈ 2025 సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలి సుమి. ఆ లక్ష్యంతో రోజుకొచ్చి కనీసం 3-4 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకోండి. ఈరోజు ఉదయం లేవటంతో మీ కంఠం నుండి బయలుదేరిన మొట్టమొదటి మాట దేవునితోనే మాట్లాడారా? మీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూసేయి కదూ. దేవునితో మాట్లాడకుండా ఏ మనుషునితో మాట్లాడుకో. నీ కళ్ళు దేవుని చూడకుండా, మొట్టమొదట దేవుని వాక్యం చూడకుండా సెల్ ఫోన్ చూడనివ్వకో. దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు. అట్టి దివ్యమైన భక్తి జీవితం మనకు వరంగా దేవుడు అనుగ్రహించునుగాక. చెప్పండి ఆమేనని. ఆమేన్. ఈరోజు ఉదయం లేవటంతో కుటుంబ సభ్యులందరికీ వందనాలు చెప్పారా? ఎంతమంది చెప్పారు? కింద కామెంట్ రాయండి. లేవటంతో పిల్లల్ని దీవించారా? దేవుడైన యెహోవా మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రయాణాలంతటిలో కాపుదల అనుగ్రహించునుగాక. తలగా దేవుడు మిమ్మల్ని నియమించునుగాక. పైవారిగానే మీరుందురుగాక. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. రోజు ఈ ఆశీర్వాదపు మాటలు ఉచ్చరించండి. నీ నోట నుంచి బయలుదేరిన మాటను ఆమెన్ అని దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. ఆమెన్. మంచిది. ప్రాముఖ్యమైన విషయం. ఈ జనవరి నెల 15, 16, 17 తారీఖుల్లో కామారెడ్డిలో మీటింగ్స్ ఉన్నాయి. ఈ 2025 సంవత్సరానికి మొట్టమొదటి సువార్త సభ మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ విషయం ఎరిగిన వారందరికీ తెలియచేయగలరని ప్రేమతో తెలియచేస్తూ, రేపు శనివారం ఉపవాస ప్రార్థన. వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటానని తీర్మానం చేసుకోండి. 5వ తారీఖు మొట్టమొదటి ఆదివారం, 2025 సంవత్సరానికి మొట్టమొదటి ఆదివారపు దినాన 5 నిమిషాలు ముందుగానే ఆరాధనకు వెళ్ళండి. ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా ముందుగా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేయండి. శనివారమే సిద్ధపడాలని ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పుతున్న ఓ దివ్యమైన సందేశం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కదా. ఈ నూతన సంవత్సరం నా బ్రతుకు ఎలా ఉండబోతుంది, నా కుటుంబం ఎలా ఉండబోతుంది, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నా ఆర్థిక విషయాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, నా ఆధ్యాత్మిక జీవితం, నా ఆర్థిక స్థితిగతులు, నా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, నా దేవుడు అసలు ఈ సంవత్సరం నన్ను గూర్చి ఏం ఉద్దేశించాడు ఆలోచిస్తూ ఉన్నావా? ఈ సంవత్సరం నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీ పిల్లలు గూర్చి దేవుడు ఉద్దేశించిన సంగతులు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన మాట ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైన ఉద్దేశములు కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరుచునుగాక. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మును గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు
నేను ఎరుగుదును. రాబో కాలంలో, అదే 2025 సంవత్సరంలో నిరీక్షణ కలుగున్నట్లు సమాధానకరమైన ఉద్దేశాలే నేను ఉద్దేశించాను కానీ అవి హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. తమ్ముడు, చెల్లి, 2025 నిరీక్షణకరమైన ఉద్దేశాలు దేవుడు ఉద్దేశించాడు. సమాధానకరమైన ఉద్దేశాలు దేవుడు ఉద్దేశించాడు. క్షేమకరమైన ఉద్దేశాలే దేవుడు ఉద్దేశించాడు. నువ్వు నెమ్మదితో, ఆశీర్వాదంతో, ఆరోగ్యంతో బ్రతికే ఉద్దేశాలే ఉద్దేశించాడు కానీ కీడుకరమైన ఉద్దేశాలు నీ దేవుని మనస్సులో ఒక్కటి కూడా లేదు. దేవుని రాయబారిగా వాక్యపు వెలుగులో చెప్తూ ఉన్నాను. ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే 2024లో నువ్వు అనుభవించిన ఆశీర్వాదం కంటే 2025లో రెట్టింపు ఆశీర్వాదం నువ్వు అనుభవించబోతున్నావు. రెట్టింపు దీవెన, రెట్టింపు మహిమ, రెట్టింపు అభిషేకం, రెట్టింపు కృప, రెట్టింపు తలాంతులు, రెట్టింపు ఆర్థిక స్థితిగతులు ఈ సంవత్సరం నువ్వు అనుభవించబోతున్నావు. మీరు అనొచ్చు, అన్నయ్య ఇది మీకు ఎలా తెలిసింది? రాత్రి దేవుడు ఏమైనా కలలో మీకు చెప్పాడా? దర్శనమై మీకేమన్నా బయలుపరిచాడా? కల కంటే, దర్శనం కంటే నా దేవుని వాక్యం శ్రేష్టమైనది. వాక్యంలో రాయబడిన దివ్యమైన సంగతి ఏంటో తెలుసా? సంవత్సరములు జరుగుచుండగా యెహోవా నీ కార్యములు నూతనపరుచుచున్నావు. లేఖనాల్లో రాయబడిన మాట. ఆమేన్. సంవత్సరాలు జరుగుచుండగా 2024లో జరిగించిన కార్యాల కంటే యేసు నామం పేరిట ఈ ఏడాది ఒక నూతన కార్యం నీ బ్రతుకులో దేవుడు జరిగించబోతున్నాడు. 2024లో దీవించిన దానికంటే రెట్టింపు దీవెన నీ జీవితంలో దేవుడు ఈ సంవత్సరం అనుగ్రహించునుగాక. సుమి, సమాధానకరమైన ఉద్దేశాలే, క్షేమకరమైన ఉద్దేశాలే, నిరీక్షణ కలిగిన ఉద్దేశాలే ఉద్దేశించాడు. ఓ మాట చెప్పంటారా? నీ పట్ల, నా పట్ల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు. ఎవ్వడు రద్దు చేయలేడు. యెహోవా తీర్మానం స్థిరమైనది. బైబిల్లో కీర్తనల గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంది. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 10-11 చరణాలు. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల ఆలోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. ఆమేన్. అటు అన్యజనుల ఆలోచనలు కానీ, ఇటు ప్రజల ఆలోచనలు కానీ వ్యర్థమైపోతాయి, నిరర్ధకమైపోతాయి. మనుషుల ఆలోచనలు వ్యర్థమైపోతాయి, నిరర్ధకమైపోతాయేమో కానీ దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుంది. ఆయన ఉద్దేశాలు తరతరాలు జరుగుతూ ఉంటాయి. ఆమేన్. దైవజనమా, దేవుని ఉద్దేశాన్ని ఎవ్వడూ రద్దు చేయలేడు. ఈ సంవత్సరం నిన్ను గూర్చి ఉద్దేశించిన ఉద్దేశం నీవెరుగదు. దేవుని ఉద్దేశాన్ని ఎవ్వడూ రద్దు చేయలేడు అనేదానికి బైబిల్లో గగ్గురు పొడిచే 2 సంఘటనలు చెప్తాను. అవి గుర్తొస్తే దేవుడు ఎంత భేకరుడు కదా బాబోయ్. దేవుడు తన ఉద్దేశాన్ని ఎంత అద్భుతంగా, రైట్ రాయల్గా దేవుడు జరిగిస్తాడో కదా. ఒకంత విస్మయాన్ని, ఒకంత ఔరా దేవుడు ఎంత అద్భుతమైనవాడో, ఎంత అద్భుతమైన వాడో కదనని నిశ్చేష్టులమై ఆశ్చర్యపడే ఓ సంఘటన. ఎస్, యోకెబేదు అమ్రాముల కుటుంబంలో నుంచి పుట్టిన మోషే ద్వారా ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించాలనుకున్నాడు. అది 400 సంవత్సరాల కఠిన బానిసత్వం. విచిత్రం, సరిగ్గా అదే సమయంలో ఫరో మరణ శాసనం జారీ చేశాడు. ఏమని చెప్పండి ఏమని? ఏమని? మగబిడ్డలందరినీ చంపమని.
సరిగ్గా అదే సమయంలో మోషే పుట్టాడు. వాస్తవంగా మోషే చంపబడాలి. ఫరో ఉద్దేశం, రాజు ఉద్దేశం. ఫరో చూడండి, మోషే చంపబడాలి రాజు ఉద్దేశం అయితే, రారాజు ఉద్దేశం ఏంటో తెలుసా? మోషే బ్రతకాలి. బ్రతకటమే కాదు, 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను బ్రతికించేవాడిగా మార్చాలి. ఇది రారాజు ఉద్దేశం. రాజు ఉద్దేశం గొప్పదా, రారాజు ఉద్దేశం గొప్పదా? రారాజు ఉద్దేశాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు. తమ్ముడు, ప్రియ చెల్లి, ఒక్కసారి ఆలోచించండి. మోషే పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు కాపాడాలని ప్రయత్నం చేశారు, రైట్. ఇక కాపాడలేక నైలు నదిలో వదిలేశారు. వాస్తవంగా నైలు నది మొసళ్ళతో నిండుకుంది. మోషే మొసలి బారిన పడాలి. ఏ మొసలి దేవుని ఉద్దేశాన్ని రద్దు చేయలేదు. చివరికి జంతువులు కూడా దేవుని ఉద్దేశాన్ని రద్దు చేయలేకపోయాయి. మొసళ్ళ నోళ్ళు దేవుడు మూయించాడు. సింహాల నోళ్ళు మూయించినవాడు మొసళ్ళ నోళ్ళు మూయించలేడా? విచిత్రం. జమ్ము పెట్టే ఈదుకుంటూ సరాసరి ఎక్కడికి వెళ్ళింది? ఫరో కుమార్తె స్నానవాడే స్థలానికి వెళ్ళింది. పెట్టి తెరిచి చూస్తే హెబ్రీయుడు. ఫరో కుమార్తె హెబ్రీయుడిగా పిలువబడుతున్న మోషేను చూసిన వెంటనే పేక పిసికి చంపాలి. నైలు నది దేవతకు ఆ నదిలో ఇసిరి పారేయాలి. ఎందుకు? హెబ్రీలను చంపాలనే కదా తండ్రి మరణ శాసనం జారీ చేసింది. నేనంట, తండ్రికి శత్రువు కుమార్తెకు మిత్రువు ఎలా అవుతాడు? తండ్రికి శత్రువు అయితే కుమార్తెకు కూడా శత్రువే కదా. విచిత్రం చూడండి. వాస్తవంగా చంపాలనుకుంది, కానీ ఆ బొట్టలో ఉన్న మోషేను చూడటంతో శత్రువు గుండెల్లో కూడా కరుణను పుట్టించాడు. నాకు ఇది గుర్తొచ్చినప్పుడు ఒళ్ళు కగ్గురు పొడుస్తుంది. సరే, ఫరో కుమార్తె అంటే చిన్నపిల్ల చూడటంతో ముద్దు వచ్చేయలే అని మోషేని తీసుకెళ్ళిన వెంటనే ఫరో ఏం చేయాలి? కూతురుని పట్టుకొని బుద్ధి లేదానా, నేనిచ్చిన శాసనం ఏంటి? హెబ్రీలు ఇజ్రాయేలీలు అంతా చంపబడాలని కదా. చంపబడాలని నేను శాసనం ఇస్తే వాడిని ఇంటికి తీసుకొస్తావా అని ఫరో అనాలి. అన్నాడా? అనకపోగా నా భాషలో చెప్పాలంటే పాలసీస మోషేకు ఫరోనే పట్టించుంటాడు. అదే హార్లిక్స్, బూస్ట్, బోర్నవేటా, జూనియర్ హార్లిక్స్, సీనియర్ హార్లిక్స్, ఇంకోటి ఏదో ఉంటుంది కదా, సెర్లాక్ కూడా మీరు అడుగుతారేమో, అన్నయ్య ఆ రోజుల్లో సెర్లాక్ ఉందా అని. సెర్లాక్ లేకపోయినా పిల్లలకు పెట్టేది ఏదో ఉండి ఉంటుంది కదా. డెఫినెట్గా ఫరో పెట్టి ఉంటాడు. ఫరో తినిపిస్తా ఉంటే దేవుడు అనుకొని ఉంటాడు ఆకాశం నుంచి, రే ఫరో, నీ ఇంటికే పంపించా, నీ ఒళ్ళోనే పండుకోబెట్టా, నీ ఇంట్లోనే పెరుగుతున్నాడు, చంపాలనుకున్నా కదా, చంపు చూద్దాం. అసలు ఆ సన్నివేశం గుర్తొస్తే ఒళ్ళు కగ్గురు పొడుస్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది యేసయ్య పాదాలు ముద్దాడాలని. ఎందుకో తెలుసా? దేవుని ఉద్దేశాన్ని ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు. తమ్ముడు, నీ పట్ల దేవుని ఉద్దేశం జరగకుండా ప్రపంచంలో ఎవ్వడు నీకు వ్యతిరేకంగా లేచిన, ఉద్యోగంలో లేచిన, కుటుంబాల్లో లేచిన, రక్త సంబంధికులు లేచిన, అన్నదమ్ములలో లేచిన, సేవక చివరికి నీ సంఘంలో లేచిన, నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు. మోషే పెరిగి పెద్దవాడే ఆ 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఫరో బానిసత్వం నుంచి విడిపించలేదా? దైవ సంకల్పం మోషే ద్వారా దేవుడు జరిగించలేదా? అయితే ఒక చిన్న మాట, దేవుని సంకల్పం జరగాల్సిన సమయంలో జరగకుండా మోషే ఒక తప్పటడుగు, ఒక తొందరపాటు అడిగేశాడు, ఐగుప్తీయుని చంపటం. జీవితంలో ఎప్పుడు ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, ఇంకా నాకు విడుదల దొరకలేదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. దేవుని ఉద్దేశం తప్పకుండా ఈ సంవత్సరం
నీ బ్రతుకులో నెరవేర్చబడబోతుంది. క్షేమం అనుభవించబోతున్నావు. సమాధానకరమైన సంగతులు ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. మరొక విషయం, యోధా గోత్రంలో నుంచి మరియా యోసేపుల ద్వారా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు భూలోకంలోకి రావాలి. దేవుని ఉద్దేశం. దానికి తండ్రిగా యోసేపును, తల్లిగా మరియను దేవుడు ఏర్పరచుకున్నారు. యోసేపుతో మరియ ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన కొన్ని రోజుల తర్వాత ఆవిడ గర్భవతి అని తెలిసింది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. విన్నారా? యోసేపు ఉద్దేశం ఏంటి? అమ్మో, వివాహం కాకుండానే ఆవిడ గర్భవతి, నేను ఎట్లా మ్యారేజ్ చేసుకుంటా, విడిచిపెడదాం ఉద్దేశించాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? యోసేపు ద్వారానే, మరియ ద్వారానే యోధా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు వారు రావాలని. మిమ్మల్ని అడుగుతా, తాను కాదన్నా తన ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని జరిగించాడా లేదా? కొన్నిసార్లు తమ్ముడు, చెల్లి, దేవుని ప్రణాళిక నీ మీద ఉన్న ఆ ఉద్దేశాన్ని దాటి వద్దు, ఇది జరగకూడదు. నీ మీద ఉన్న ఉద్దేశం నువ్వు కాదని నువ్వు అనుకున్నా, కొన్నిసార్లు కాలదనుకున్నా, ఎట్లా నీ పట్ల దేవుడు తన ఉద్దేశాన్ని జరిగిస్తాడు. ఆమేన్. మిమ్మల్ని అడుగుతా, యోసేపు పట్ల దేవుని ఉద్దేశం జరిగిందా? యోసేపు ఉద్దేశం జరిగిందా? దేవుని ఉద్దేశం యోసేపు పట్ల దేవుడు జరిగించాడు. అయితే ఓ మాట, యోసేపు వ్యక్తిత్వాన్ని అద్దం పట్టే గొప్ప సంగతి, ఆవిడ గర్భవతి అని తెలిస్తే అవమానపరచనోళ్ళక రహస్యంగా విడనాడు ఉద్దేశించాడు. ఎందుకో తెలుసా? నీతిమంతుడు. తమ్ముడు, నీతిగా బ్రతుకు. ఎదుటోళ్ళు తప్పులు నీకు ఏదైనా తెలిస్తే పదే పదే వాళ్ళతో వీళ్ళతో ఎండగట్టుకో. ఇది నీతిమంతుడికి ఉండే లక్షణం కాదు. హుందాగా బ్రతుకు, హుందాగా బ్రతుకు. ఇతని నీతిని అద్దం పట్టే మరో గొప్ప సంగతి చెప్పంటారా? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం, చివరి వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. వయసు చిన్నదే, కానీ వ్యవహరించిన ప్రవర్తన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుందో ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఆ కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ప్రదానం చేయబడ్డారు కదా, ఇక ఎడిదిరిగి పెళ్లి చేసుకోబోతున్నాం. ఎస్, కమాన్, మన సంతోషం మనం అనుభవిద్దాం అని వాళ్ళు తప్పటడుగు వేయొచ్చు కదా. రెండవది, వాళ్ళ తప్పటడుగు వేయటానికి బలపరిచే ఒక సన్నివేశం ఏంటో తెలుసా? ఆవిడ ఆల్రెడీ గర్భవతి. ఇక ఎడిదిరిగి నువ్వు గర్భవతి అయిపోయావు, అన్నీ అయిపోయినాయి, ఓకే, మన దారిని మనం వెళ్దాం, రేపు ఎడిదిరిగి పెళ్లి చేసుకుంటాం కదా, కమాన్ అని యోసేపు అనొచ్చు కదా, మరి అనొచ్చు కదా. వాళ్ళ వయసు చిన్నదే, కానీ వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన స్థాయి వాళ్ళ నీతిమంతత్వాన్ని అర్థం పడుతుంది. ఈ కాలంలో ఇలాంటి యవ్వన తరాన్ని మనం చూడగలుగుతామా? ఎంగేజ్మెంట్ అయిందంటే చాలు, ఇక రోజు ఫోనుల్లో, అంతవరకు ఓకే అనుకోండి. ఆ తర్వాత బండ్ల మీద తిరగటం, అంతవరకు ఓకే అనుకోండి లోకరీతిగా. ఆ తర్వాత ఎక్కడికి దిగుతున్నారు తెలుసా? ప్రీ వెడ్డింగ్ షోస్ అని అశ్లీలంగా ప్రవర్తిస్తూ, వివాహం కాకుండానే ఒకే గదిలో ఉండి దిగజారి, రేపిడి తిరిగి వివాహం చేసుకుంటాం కదా, సహజీవనం అని చెప్పి దిగజారిన పరిస్థితుల్లో కొందరు బ్రతుకుతున్నారు. తమ్ముడా, చెల్లి, నీ పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా పవిత్రంగా దేవుని సన్నిధిలో బ్రతుకు.
నీతిమంతుడిగా బ్రతుకు, నిరీక్షిస్తూ బ్రతుకు. ఆమేన్. ఆఖరి మాట అద్భుతం. నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని ఎవ్వడూ రద్దు చేయలేడు. ఆ ఉద్దేశాలు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. అప్పటి కొన్ని హానికరంగా కనబడతాయి. విచిత్రం తెలుసా? నీ దేవుడు చేదులో తీపిని దాచిపెట్టాడు. తెలుసా నీకు? కీడులో మేడు దాచిపెట్టాడు. తెలుసా నీకు? నష్టంలో గొప్ప లాభాన్ని దాచిపెట్టాడు. ఎరుగుదువా ఈ సంగతి? చీకటిలో ఆశ్చర్యకరమైన వెలుగు దాచి ఉంచాడు. ఎరుగుదువా ఆ సంగతి? యోసేపు గోతిలో పట్టడం చేదే, కీడే. ఎస్, యోసేపు చెరసాలలో పడటం కీడే. అద్భుతం తెలుసా? ఆ చెరసాలలో సింహాసనం దేవుడు దాచిపెట్టించాడు. ఆమేన్. ఆ చేదులో మాధుర్యమైన జీవితాన్ని దాచిపెట్టించాడు. బైబిల్లో ఒక అద్భుతమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో ఇప్పుడు నేను తెలుసుకుంటుని. ఆమేన్. విన్నారు ఈ మాట? నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేను తెలుసుకుంటుని. విన్నారా? యోబు పట్ల దేవుని ఉద్దేశం నిష్ఫలం కాలేదు. యోబు అనుకున్నాడు, సమస్తం కోల్పోయా, బ్రతుకంతా కీడే, ఇంత నీతిగా బ్రతిక ఎందుకు ఇలా జరిగింది అనుకొని ఉంటాడు. కానీ యోబు పట్ల దేవుని ఉద్దేశం యోబు కోల్పోవాలని కాదు, కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు ఇవ్వాలని. ఆమేన్. 2024 కోల్పోయిన సంవత్సరమేమో, 2025 రెండంతలుగా పొందుకునే సంవత్సరంగా దేవుడు ఉద్దేశించాడు. ఆయన ఉద్దేశాన్ని గడియలో విని సాష్టాంగపడి ప్రభుని స్తుతించు. తమ్ముడు, చెల్లి, 2024లో ఏం పోగొట్టుకున్నావో నేను ఎరుగను. పరువు పోగొట్టుకున్నావేమో, మర్యాద పోగొట్టుకున్నావేమో, సమాజంలో గౌరవం పోగొట్టుకున్నావేమో, మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావేమో, నీ కుమార్తెకు వచ్చిన మంచి సంబంధాన్ని పోగొట్టుకున్నావేమో, చక్కటి వ్యాపారాన్ని పోగొట్టుకున్నావేమో. నేను ఎరుగను గత ఏడాది ఏం పోగొట్టుకున్నావో. దేవుని ప్రతినిధిగా, రాయబారిగా నిన్ను గూర్చి దేవుని ఉద్దేశం ప్రకటించమని సెలవు పొందుకున్న దైవ సేవకుడిగా చెప్తూ ఉన్నాను. ఈ 2025 రెండంతలుగా పొందుకున్న సంవత్సరంగా నా దేవుడు చెయ్యునుగాక. ఇది నీ పట్ల నీ దేవునికి ఉన్న ఉద్దేశం. నమ్ముతావా? నమ్మిన ప్రతి బిడ్డ హృదయంలో ఆమేన్, ఇది జరుగునుగాక, ఆమేన్, ఇది జరుగునుగాక. నిరీక్షించండి. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఇది నీ పట్ల దేవుని ఉద్దేశం. 2024లో బ్రతికిన దానికంటే ఈ సంవత్సరం రెండంతల దీవెనను పొందుకోబోతున్నావు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. రేపు అరుణోదయపు దినం మరో శ్రేష్టమైన వర్తమానంతో మనం కలుసుకుందాం. రేపు పగటిపూట ఉపవాస ప్రార్థన. 2025 సంవత్సరానికి మొట్టమొదటి శనివారం ఉపవాస ప్రార్థన. కుటుంబాలుగా లైవ్ చూడండి, మందిరానికి కూడిరండి. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ ఉద్దేశం కొరకు స్తోత్రం. రాబో దినాలు ఎలా ఉంటాయి? సమాధానకరంగా ఉంటాయి, క్షేమకరంగా ఉంటాయి, నిరీక్షణ కలిగేటట్లుగా ఉంటాయి, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా ఉంటాయి. నువ్వు బయలుపరిచినందుకు స్తోత్రం. ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ స్వతంత్రించుకుందురుగాక, నిరీక్షణతో దాన్ని స్వాధీనపరుచుకుందురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.